నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్. దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలోని హ్యూస్టన్ మహానగరంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్, ఐటీసో, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 250 మందికి పైగా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు అడిగిన పలు ప్రశ్నలకు కొండ విశ్వేశ్వరరెడ్డి చక్కగా సమాధానమిచ్చారు. నిర్వాహకులు నరేందర్ మండల్ రెడ్డి, మల్లారెడ్డి, బంగారెడ్డి వచ్చిన అతిథులకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్, ఐపాక్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, ఈ వివిధ సంఘాలు, కమిటీస్ ఇవన్నీ కూడా ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినాయి. ఇది వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. మల్లా గారు, నరేందర్ గారు, బంగార్ రెడ్డి గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లనే జగదీప్, ఆనంద్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎంతోమంది తెలంగాణ పెద్దలు కూడా ఇక్కడ ఉండే. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే నేను అమెరికాలో 30 ఏళ్ల కింద ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ ఎన్ఆర్ఐస్ పరిస్థితి ఎంతో మారింది. మారిందంటే మేము 30 ఏళ్ల కంటే ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్నారు ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఇక్కడ. వాళ్ళు ముఖ్యంగా మా తెలంగాణ ఎన్ఆర్ఐస్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఈ సక్సెస్ తోటి బాధ్యతలు కూడా వస్తాయి. అదే కాక ఎన్నో తెలంగాణ ఇష్యూస్, భారతదేశం ఇష్యూస్, ఇండో అమెరికన్ రిలేషన్షిప్ ఇష్యూస్ మరియు ఎడ్యుకేషన్ మీద, వైద్య రంగం మీద, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ డీటెయిల్గా దాదాపు 2.5 గంటలు చర్చలు చేసినాము. మిత్రుల వలన ఇది ఈడ పెద్ద ఒక హాల్లా, గుజరాత్ సంఘం హాల్లా ఏర్పాటు చేసిండ్రు. దాదాపు 200 మంది కంటే ఎక్కువ వచ్చినట్టున్నారు. డిన్నర్తో సహా అరేంజ్ చేసిండ్రు. కానీ ఈ మీటింగ్ తర్వాత అనిపించింది ఏంటంటే నిజంగానే భారతీయుల పాత్ర అమెరికాలో చానున్నది. ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు 1-2% మధ్యలో ఉన్నారు అమెరికా ఎన్ఆర్ఐస్ జనాభా. అండ్ వీళ్ళ బాధ్యతలు ఇక్కడ ఉంటాయి, మన తెలంగాణలో ఉంటాయి. అండ్ వీళ్ళకు ఇంట్రెస్ట్ కూడా ఉన్నది. ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ ఉంటే అక్కడ 10 మంది చుట్టాలు ఉంటారు. ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఆ బాధ్యత నెరవేరుస్తున్నారు. వేరే రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఇక్కడికి వస్తే వాళ్ళకి మద్దతు చేసి, వాళ్ళకు ఉంటందుకు లేకుంటే ఉద్యోగం దొరుకుతందుకు మద్దతు చేస్తున్నారు. కానీ ఈరోజు ముఖ్యంగా వాళ్ళు తెలంగాణలో మంచి మార్పులు ఎట్లా తేవాలని చర్చించడము నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరి అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంకి విషన్న మీటింగ్కి మేము వచ్చి విషన్న గారి ఉపన్యాసం మీటింగ్లో మేము విన్న తర్వాత నేను రియలైజ్ ఏమైనానంటే విషన్న చెప్పినటువంటి విషయాలు దాంతో నేను కూడా ఒక అవగాహనకు వచ్చిన. ఐ వాంట్ టు జస్ట్ సర్వ్ ద పీపుల్. నేను ఒక డిసిషన్ తీసుకున్నాను ఈరోజు. సో నేను ఇక భారతదేశానికి మూవ్ కావడానికి డిసిషన్ తీసుకున్నాను. నేను 2023లో ఐఎమ్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా. వచ్చే ఎలక్షన్లలో నేను కూడా నా వంతు సహకారాలు అందించడానికి ముందున్నా ఆల్రెడీ. సో ఈరోజు హ్యూస్టన్ మహానగరంలో మన గుజరాతీ సమాజ్ ఆఫ్ హ్యూస్టన్ బిల్డింగ్లో మన ప్రవాస భారతీయులందరూ కూడా మన విషయాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా, జస్ట్ 72 అవర్స్ బ్యాక్ అందరికి విషయం తెలియజేస్తే అన్నొస్తుండనగానే ఎంతోమంది ఉత్సుకతతో ఇక్కడికి వచ్చారు. ఆల్మోస్ట్ 250 మంది వచ్చి ఈరోజు అన్ని విషయాల్లో, విద్యారంగము, వైద్య రంగము, సాంకేతిక రంగము, అదేవిధంగా మన ఇండియా అండ్ అమెరికా మధ్య సత్సంబాల గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. వివిధ ప్రవాస భారతీయులు, వేరు రంగాల్లో ఉన్న వాళ్ళు మన విషన్న యొక్క ముఖ్యంగా వారి యొక్క బయోడేటా చూసి వారు ఎంత సామర్థ్యులు, ఎంత చక్కగా మన తెలంగాణకి సేవ చేయగలరనే విషయాన్ని అందరూ గుర్తించారు. మన తెలుగు వాళ్ళు కూడా, సాటి తెలుగు వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. విషన్నకు ఇంకా
మంచి మిగతా జీవితం అంతా కూడా మన తెలంగాణకు సేవ చేస్తూ భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాపిటల్ హిల్ అనుకోండి, వైట్ హౌస్ వాళ్ళతో సత్సంబాలు పెంచుకుంటూ మీ అందరం కూడా ఇక్కడ ఉన్న మల్లన్న చెప్పినట్టు ఎన్ఆర్ఐస్ అందరం కూడా మీకు తోడుగా ఉంటాము. అదేవిధంగా ఈరోజు చెప్పిన విధానాన్ని విషయంగా చెప్పగానే ఎంతో ఉత్సాహంతో మన నరేందర్ గారు మా ఊరు దగ్గరే ఉంటారు, మంచి ప్రాణమిత్రులు. అతను ఎప్పటి నుంచో కూడా తను కూడా భారతదేశానికి సేవ చేయాలని మన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు మాకు చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. 2023లో వెళ్ళి నరేందర్ మొండల్ రెడ్డి గారు మన ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని, అక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా సేవలు చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ నిశ్చయము మన అన్న విషయం ముందు జరిగింది. సో నీ యొక్క కోరిక కూడా తీరాలని మేమందరం కోరుకుంటున్నాము. అండ్ విషయాన మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. అండ్ అదేవిధంగా కాంగ్రెస్మెన్ ట్రాయ్ నెయిల్స్ తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యూస్టన్కి విచ్చేయడము మా అందరికీ చాలా ఆనందకరమైన విషయము. ఆయన రావడము మాకు ఎంత సంబరం అంటే ఇక్కడ ఉన్న యూత్ అందరు కూడాను ఆయనను చాలా ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన వచ్చి ఆయన చెప్పింది విన్నాక వాళ్ళకి ఎంత ప్రేరణ వచ్చిందంటే వాళ్ళు నిజంగానే లాట్ ఆఫ్ దెమ్ దే వాంట్ రియలీ కాంట్రిబ్యూట్ టు ఇండియా. ఇంకోటి ఏంటంటే విషణ గారు చెప్పినట్టు అక్కడ పుట్టిన దేశానికి ఇక్కడ పెంచిన దేశానికి రెండు దేశాలకు మేలు చేయాలన్నది ఆయన చెప్పిన విషయము. ఇక్కడ మేము ఆల్రెడీ పాటిస్తున్నాం అది. కానీ ఇప్పుడు ఇంకా కూడా మాకు ఆ ఇన్స్పిరేషన్ ఎంత వచ్చిందంటే మేము తప్పకుండా ఇంకా ఎక్కువ చేస్తాము. ఇంకా వీ రియలీ వాంట్ విషన్న టు బికమ్ రియలీ బిగ్ పాలిటీషియన్ ఇన్ Telangana, and because people like him can really change the future of Telangana, especially in terms of education, business, because he's seen everything in life and he's the kind of a person we really need in India, and we really wish him all success. And we are here, we are behind him. The whole NRI force is behind him to make sure that he'll be victorious in the coming elections. Thank you. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం GWTCS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయ రుచికరమైన తెలుగు భోజనాన్ని అతిథులు ఆస్వాదించారు. మహిళల ఫ్యాషన్ షోతో పాటు చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 50 సంవత్సరాలుగా నిర్విరామంగా తెలుగు భాష సంస్కృతిని ప్రతి తరానికి దగ్గర చేస్తూ GWTCS ముందుకు సాగుతుందని సంస్థ అధ్యక్షురాలు సాయి సుధా పాలుడుగు పేర్కొన్నారు. కరోనా సమయంలో GWTCS నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆమె వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణ. ఈరోజు మనం GWTCS వారి దీపావళి సంబరాలు వర్జీనియాలో జరుగుతున్నాయండి. ఆ సంబరాల దగ్గర ఉన్నాము. ఎంతో మంది పెద్దవాళ్ళు రావటము చాలా రంగరంగ వైభవంగా జరిగింది సంబరాలు. నమస్కారం. నా పేరు సాయి సుధా పాలుడుగు, GWTCS ప్రెసిడెంట్. మేము ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 years తర్వాత మన ఈ పాండమిక్ అయిన తర్వాత మళ్ళీ ఇన్ పర్సన్ ఈవెంట్ GWTCS దివాళీ ఈవెంట్ చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ ట్రెమండస్, మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆర్ట్ కాంపిటీషన్స్ అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే మనకి అన్ని జరిగినాయి. అంత బాగా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. అలాగే మన కోసం మనకి LA నుంచి లయ గారు కూడా వచ్చారు గెస్ట్ కింద. అట్లాగే సుమంగళి గారు సాంగ్స్ పాడుతున్నారు అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అందరినీ కలుసుకుని ఇంత బాగా ఈవెంట్స్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు ఇంకా బాగా చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కెనడాలోని దర్హామ్ తెలుగు క్లబ్ DTC ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఓషావా నగరంలో జరిగిన ఈ ఉత్సవాలకు ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగువారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. చిన్నారుల కేరింతలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సెలబ్రేషన్స్ కన్నుల పండుగగా జరిగాయి. కెనడా పార్లమెంట్ సభ్యుడు ర్యాన్ టర్న్బుల్ ముఖ్య అతిథిగా విచ్చేసి దీపావళి సంబరాలను ప్రారంభించారు. కెనడా దేశ అభివృద్ధిలో భారతీయుల కృషి భాగమైందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. To make this event grand successful, and I am heartily welcoming Rand Turnbull, Member of Parliament of Whitby. Please come on to the dais. Thank you. Well, first I just wanted to say thank you for inviting me here. What a wonderful festival and such a warm welcome. Thank you for the video and for singing happy birthday to my lovely daughter with the Durham Telugu Club of Canada and the Telugu people of Durham region.
With the Telugu's community's affinity for performing arts and culinary creativities, I know this will be a celebration to remember. I have a certificate from my office. It's from the Government of Canada. It has the seal of the House of Commons, and it's to acknowledge this festival and the incredible work that you've done. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ఐసీసీ ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో జరిగిన ఈ ఉత్సవాలకు ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానికంగా నివసిస్తున్న ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కెస్ట్రా, లైవ్ మ్యూజిక్ షో, భజనలు, డాన్స్లతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా చక్కటి విందు ఏర్పాటు చేశారు. దీపావళి ధమాకాలో పాల్గొనడం ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చిందని ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఐసీసీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ICC is our family. It's a wonderful family. We are in India, away from India, but still we don't miss our any festival, any program. And see today the way we are dressed up. It looks like we are celebrating Diwali better than even in India if we would have been in India. And the way we do dance, I mean, since I think for last 20 days, we are really practicing, we are doing, we are writing and enjoying each moment. Thanks a lot to ICC and thanks to Raj, thanks to Sapna, and I will say thanks to my dear Rupal. They all are awesome, very sweet, very helpful, very nice. Thanks a lot and thank you to you also. अपने इंडिया कम्युनिटी सेंटर्स के बारे में कहना चाहती हूँ कि आज ये जो हमारा जो कोविड के बाद में आज मतलब दिवाली धमाका जो शुरू हुआ है उसमें हम सभी इतने एक्साइटेड हैं कि इसका मतलब मैं आपको कुछ कह नहीं सकती हूँ. और ये जो हमने प्रोग्राम लिया है ये भी दिवाली के रिगार्डिंग है. ये लक्ष्मी जी हैं, मैं नारद मुनि हूँ और ये हमारे हम प्रोग्राम जो करने जा रहे हैं और हमने इतना बढ़िया इसका बनाया है. प्रेम के दीप है, खुशियों की बाती, मस्ती की रोशनी सबको लुभाती, मस्ती की रोशनी सबको लुभाती. आंगन ये लगता है पूजा की थाली, आईसीसी सीनियर की ये देखो आई दिवाली, आई दिवाली. थैंक यू वेरी मच. I'm Shaila Gadakar. I'm member of West Valley Senior Center of ICC, and at the center we do lots of cultural activities, educational activities. We have debate, we have colloquium, we have news ceremony and karaoke and whatnot. Our senior center is for the gents and the ladies, but we have already opened up for the family, and it's been going on like Bollywood dancing and all that. And yesterday itself we had that 1 year ceremony of West Valley Family Center. I am Raj Desai. I'm the CEO of the India Community Center based here in Silicon Valley, headquartered here in Milpitas. We are a non-political, non-religious, community-based organization, very well supported by our community at large within the Bay Area. 18 years since inception, we have probably touched around 50 to 70,000 people a year in a variety of programs that we host here at ICC, from cultural events to birthdays to weddings to youth programs as well as summer camps. That with the support of the community, we have survived this pandemic and we have continued to see our community remain safe and ready to come back to indoor activities. Hope to see you all back at ICC as we begin to reopen our activities at Milpitas and various other centers. My name is Raj Desai. I'm the CEO of ICC. Thank you, Shakshi TV, for having me on this program. Hi, my name is Vandana Gandhi. I am the head of community relations and programs for India Community Center, which is located in Milpitas. And we're here with Sakshi TV. Thank you so much for joining us to celebrate the community's biggest and most festive festival, Diwali. So we are here for Diwali Dhamaka, which has over, I think we're so excited to have close to 300 people. So that definitely shows us that we have hope and we're willing to beat COVID and be here, get our lives back and enjoy what we did before COVID, before we went into isolation. So
we're here to wish everybody a very, very happy Diwali. मेरा नाम ज़ेबा रिजवी है। मैं यहाँ आईसीसी कुपर्टिनो वेस्ट वैली कुपर्टिनो के मेंबर हूँ और आईसीसी में यहाँ मुझे जो कुछ दिया है वो मैं शायद मैं बताना मेरे पास वर्ड्स नहीं है जो मैं वो बता सकूँ, क्योंकि जब मैं यहाँ आई थी तो मैं बहुत डिप्रेस रहती थी, लेकिन जिस दिन से मैंने आईसीसी ज्वाइन किया है तो मुझे फिर से नई ज़िंदगी मिल गई है। और इसको मैं ये समझती हूँ कि मैंने आईसीसी का नाम रखा है बैटरी चार्जर। थैंक यू वेरी मच। मेरा नाम कानन श्रीवास्तव है और मैं आईसीसी की 20 साल से भी ऊपर की मेंबर हूँ। आईसीसी को देख रही हूँ तो आईसीसी है बड़ी निराली, लगती है हम सबको प्यारी। आईसीसी बड़ा खास है, हम सबको आईसीसी से बड़ी आस है। आईसीसी हम लोगों को देता मौका कि हम सब एक्टिव होकर के काम करें, अपने दिमाग को तेज करें, अपने शरीर को तैयार करें और स्फूर्ति से आईसीसी में आएं और इसमें पार्टिसिपेट करें, जिससे कि हमारी शारीरिक शक्ति और मन की बुद्धि दोनों जो है वो तीव्र होए। आज देखिए आईसीसी की बात कि हम सब मिल करके आईसीसी में दिवाली मना रहे हैं और दिवाली की सबको बहुत बहुत बधाई हो। आईसीसी को लंबी उम्र मिले, ये कभी भी रुके नहीं, टिके नहीं और यूं ही ये चलता रहे जिंदगी भर। मेरा नाम दिनेश बजाज है, मैं आईसीसी का बोर्ड मेंबर हूँ, बट मोर इम्पॉर्टेंटली मैं आईसीसी पिछले 25 साल से इन्वॉल्व हूँ एंड आई हैव वॉच्ड आईसीसी ग्रो फ्रॉम जस्ट बीइंग सीनियर्स प्रोग्राम टू ऑल काइंड्स ऑफ एक्टिविटीज़ फॉर एवरीबडी। Our foundation is really our senior people, and today's event, Diwali, demonstrated how active and how knowledgeable and how loving these people are in our organization. They give so much to us, wisdom, but more than that, they are showing how to live life in a full manner. So I get always energized when I see my senior members come here. I have been personally involved with them, and ये message जो मैं सबको देना चाहता हूँ कि अगर आप आईसीसी के साथ इन्वॉल्व होंगे तो रिवर्स एजिंग होगी, आप जवान बनेंगे rather than बूढ़ा बनेंगे. This is what ICC does for us. Thank you. Hi, we are new to Bay Area and this is like amazing feeling over here. I have been in US for about 5-6 years, but this is the first time I'm really experiencing Diwali like I used to experience in India. So I'm going to sing a song on the occasion of Diwali for everybody and for my wife. वो पहली बार जब हम मिले, हाथों में हाथ जब हम चले, हो गया ये दिल दीवाना, होता है प्यार क्या इसने जाना. Happy Diwali to everyone. Hi, my name is Priyanka. So I have been in US for around 3.5 years, and this is for the first time I'm experiencing Diwali in such a beautiful way. And I was really missing India, but I came here and attended the festival and everything. I really liked it. It's lovely. హలో, నేను ఇక్కడ ఇండియా కమ్యూనిటీ సెంటర్కి వచ్చానండి. ఇక్కడ దివాళీ ధమాకా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ అందరు గ్యాదర్ అయ్యేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్ ఆర్ కాస్ట్ అందరు కలిసి పాండమిక్ తర్వాత ఫస్ట్ టైం ఇట్లాంటి పెద్ద స్కేల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సో చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, గుడ్ ఫుడ్ అండ్ చాలా కలర్ఫుల్ అట్మాస్ఫియర్. సో దిస్ ఈస్ రుచికా శర్మ కవరింగ్ ద స్టోరీ ఆల్ ద వే ఫ్రమ్ మిల్పిటస్, కాలిఫోర్నియా ఫర్ సాక్షి టీవీ. వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్ ఇండియాలు సంయుక్తంగా సింగింగ్ స్టార్ విజయలక్ష్మికి స్వర్ణ వంశీ శుభోదయం మ్యూజికల్ అవార్డ్ 21ని ప్రకటించారు. శుభోదయం గ్రూప్ మేనేజింగ్ చైర్మన్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు ఈ అవార్డు బహుకరించారు. గత 50 ఏళ్లుగా వంశీ సంస్థ సాంస్కృతిక సేవా రంగాలకు ఎనలేని సేవ చేస్తుందన్నారు లక్ష్మీప్రసాద్. ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా మరియు దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
టెక్సాస్లోని హెట్టో ఐఎస్డి స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకల్లో చిన్నారులు ఆలపించిన పాటలు, డాన్సులతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆస్టిన్ తెలుగు సాంస్కృతిక సంఘం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు బ్రహ్మేందర్ రెడ్డి లక్కు, ప్రెసిడెంట్. మేమందరం ఈ సంవత్సరం ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఇన్ పర్సన్ కార్యక్రమం మొదటగా జరుపుతున్నాము. దీనికి ఆస్టిన్ ప్రజలు చాలా సహకరించి జయప్రదంగా చేయడానికి వాళ్ళందరూ ముందుకొచ్చారు. సో కిడ్స్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచిగా జరుగుతున్నాయి. ఎన్నో కార్యక్రమాలు చాలా మంచిగా జరుగుతున్నాయి. అందరికీ దీపావళి దసరా శుభాకాంక్షలు. అందరికీ దీపావళి దసరా శుభాకాంక్షలు. మేము ఇక్కడ ఆస్టిన్ తెలుగు అసోసియేషన్, మాది 30 years ఆర్గనైజేషను. ఈ ఇయర్ ఫస్ట్ టైం పాండమిక్ తర్వాత ఇన్ పర్సన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. చాలామందికి ఇక్కడికి విచ్చేశారు. ఇట్స్ గుడ్ టు సీ సో మెనీ పీపుల్ in one place to celebrate Diwali and Dasara program. It is amazing. Thank you. ఆస్టిన్ ప్రజలందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు. సో లాస్ట్ ఇయర్ పాండమిక్ తర్వాత ఈ ఇయర్ ఫస్ట్ టైం ఇన్ పర్సన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేశారు. కిడ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత కిడ్స్ ఎంటర్టైన్మెంట్ షో ఒకటి నడిచింది. అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. వీ హ్యావ్ డన్ ఆల్ ది ప్రికాషన్స్ అండ్ గాట్ ఏ గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. ఇరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ ఆస్టిన్ మహానగరంలో మనకి దసరా దీపావళి సంబరాలు జరుపుకుంటున్నాం. చాలా దేదీప్యమానంగా మన ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి బాగా దిగ్విజయం చేశారు. ఎస్పెషల్లీ ఇది మన పాండమిక్ తర్వాత మొట్టమొదటిసారి ఇన్ పర్సన్ ఈవెంట్ చేసినా కూడా ప్రజలందరూ ఎంతో సహకరించి మనకి చూస్తే ఇక్కడ దగ్గర 500 మంది పైన ప్రజలు వచ్చారంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మనకి కార్యక్రమాలు కూడా సింగర్స్ వచ్చారు. ఇండియా మంచి చాలా బాగా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ప్రజలందరికీ ఇంకొకసారి దసరా అండ్ దీపావళి శుభాకాంక్షలు అండి. హలో, నా పేరు కిషోర్ పాము అండి, ట్రెజరర్ టీసీ ఆస్టిన్. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ దివాళీ సెలబ్రేషన్స్ ద హట్టో Pack Center. We got a very good response from the community. Some 500 plus people attended the event. People here after almost 2 years of sitting at home. It's so nice to see the people. So we are enjoying the event and thanks for the support from the community. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ముందుగా దసరా దివాళీ శుభాకాంక్షలు అండి. నా పేరు అర్జున్ అనంతుల, ఆస్టిన్ నుంచి. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం పాండమిక్ తర్వాత ఈ సంవత్సరము ఒక దసరా దివాళీ లైవ్ ఈవెంట్తో ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాము. మొత్తం 400 నుంచి 500 మంది ఆస్టిన్ ప్రజలు ఈ ఈవెంట్కి హాజరయ్యారు. అదేవిధంగా ఎంతో కన్నుల పండుగ, ఎన్నో కార్యక్రమాలతో దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మేరీల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మేరీల్యాండ్లోని ఫింక్స్బర్గ్లో ఉన్న గ్రేటర్ బాల్టిమోర్ దేవాలయంలో జరిగిన ఈ ఉత్సవాలకు ప్రవాసులు వందల సంఖ్యలో హాజరయ్యారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగువారు కుటుంబ సభ్యులతో తరలివచ్చి లక్ష్మీ పూజలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిర్మా వాళ్ళు మేరీల్యాండ్ చాప్టర్ తరఫున దివాళీ సంబరాలను జరుపుకోవడం జరిగింది. అందులో ఆటపాటలు, డాండియా, ఎంతో మంది పిల్లలు ఉత్సాహంగా పర్ఫార్మెన్స్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మేరీల్యాండ్ చాప్టర్ తరఫున దీపావళి సంబరాలు జరుపుకుంది. మొదటగా లక్ష్మీ పూజ, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫైర్ క్రాకర్స్, దాండియా చేశాము. అండ్ దీంట్లో 200 మందికి పైగా పాల్గొని అందరూ ఆటపాటలతో చాలా ఎంజాయ్ చేశారు. At the end, like we had fireworks and food. And also we'll be having the NRIA convention next year, 2022 in Chicago. Jai Vasavi Mata ki Jai! Chalo Chicago! Chalo Chicago! Chalo! అమెరికాలో తెలుగు వారికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా తెలుగు చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా నాట్స్ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలపై పలువురు ప్రశంసలు జల్లు కురిపించారు.
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఎస్టీఎస్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికగా ప్రారంభించారు. వివిధ టెక్నాలజీ నైపుణ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు జాతీయ సమగ్రత పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్టీఎస్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. A very warm welcome to all of you. I know that all the participants in today's event truly understood how important it is for all of us to upgrade our technological skills and integrate with versatile communities to create a positive impact on the society. In this context, we want to reinforce the power of being and working together without any cultural boundaries, which can bring us incredible opportunities, and to network with all the intellectual minds and which can enhance our horizons in multiple ways. Therefore, our main agenda of this event is to create an awareness about the changing technologies, thereby empowering communities to update and upskill themselves. Having said that, we are not only just limited to technology, but we also welcome other initiatives related to education, women empowerment, and entrepreneurship to cater to the needs of the people from all walks of life. Firstly, I would like to thank Mr. Piyush Gupta ji for his priceless presence here today, and who is going to share all his expertise and insightful thoughts about this immensely dynamic technological world. And of course, thanks to all of you for taking this collective step to integrate with one another with open arms. Good morning, everyone, and thank you for joining us today at our inaugural STS Connect session. And we're really excited to have you here and hope you're excited as well. For now, the first thing we'll be going to is the fireside chat with Mr. Piyush Gupta, and we'll be discussing technology, how it impacts our lives, and also the trends in technology that we see upcoming in the future. So our guest today, as you've seen, is a very influential leader in the finance and tech industry. Under his wing, since 2009, DBS Bank has grown to become one of the 50 largest banks in the world and also has been recognized as Asia's best bank. He has decades of experience with banking, and aside from this, is also a strong advocate for using industry expertise to create a sustainable long-term growth solution and develop solutions for social needs as well. He's actively involved in our community's growth and has been part of Singapore's Emerging Stronger task force to chart Singapore's path out of the pandemic. So without further ado, let's formally welcome our guest, Mr. Piyush Gupta, CEO and Director of DBS Group. Well, thank you, Nandita. Appreciate that. If I can kick off by making three quick observations. Sure. First, my own thanks to Koti and to the Singapore Telugu Samajam. You know, Koti and I were together at the NIC meeting, and we talked a lot about the integration issue, especially in the context of recent times and all the challenges the Indian community has been facing. And we talked about various things we could do to create better integration and inclusiveness, both across the various subsectors of our community, but also between new Indians and older Indian citizens. And Koti took it on himself to try and translate some of our discussions into a plan of action. So I really appreciate this effort, bringing different communities together, new, old, around common themes. So it's a great step forward, Koti. So salute you and thank you. It's a pleasure to be able to talk not just to the Singapore Telugu Samajam, but all the other partner organizations and the participants who are on the screen today. So thank you all for dialing in. My second comment is really a little bit of advertorial. You just said DBS is Asia's best bank. Actually, we've been named the world's best bank 4 years in a row. Also the world's best digital bank over this period of time. So a little bit more than Asia's best bank, if I may take the opportunity to do a little advertising. My last comment actually is, Koti pointed out, Nandita was Miss Universe Singapore just a few weeks ago. So my sincere congratulations to you. And I actually wonder whether I should be questioning you instead of you questioning me about where the world is going and what we should do. I think you're probably a bigger role model for many people. But congratulations, nevertheless. Happy to dive into whatever else you want to talk about now. Thank you so much. So చూసారు కదా ఇది వాళ్ళ కమ్యూనిటీ రౌండప్ కి వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.